నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘాల నాయకులు నిరాహార దీక్షకు దిగారు. సమగ్ర కులగణను చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని కోరారు. కులగణన చేపట్టి రిజర్వేషన్లను పెంచే వరకు అన్ని సంఘాలు ఏకమై ఉద్యమిస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు. మిర్యాలగూడలో స్థానిక ఆర్డీ ఆఫీస్ దగ్గర ఆమరణ నిరాదీక్ష అనుకున్నాం, కానీ పర్మిషన్ ఈ కారణం వల్ల రీలే కానీ ఎత్తుకేలకు నిరాదీక్ష జరుగుతుంది. ముఖ్య కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 12% రిజర్వేషన్ పెంచుతాము. స్థానిక ఎలక్షన్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పెంచుతాం. మాకు బీసీలు ఓట్లు వేయాలి, ఓట్లు వేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బాగుపెడతామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము నమ్మి గుండుగుత్తగా ఓట్లు వేసినాం. కానీ ఈరోజు ప్రభుత్వం ఆర్డర్గా పెడుతున్న ప్రభుత్వం ఇంతవరకు పెట్టలేదు. కాబట్టి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు బీసీలను చూసినట్టయితే విద్యలో మేము వెనుక ఉన్నాం, అదేవిధంగా ఉద్యోగాలలో మేము అనుకున్నాం, అదేవిధంగా రాజకీయాల్లో మేము అనుకున్నాం. మాకు ఎందుకు అనుకున్నామంటే మేమెంతో మాకంత వాడ దక్కాలి.